ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో సిపిఐ చేపట్టిన మార్పు రావాలి పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీమలపాడు సెంటర్లో పార్టీ స్తూపం వద్ద పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో గొడవ జరిగింది. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్ సభకు ముందుగానే అనుమతి తీసుకున్నారు. సభ నిర్వహణపై స్థానిక పండ్ల వ్యాపారి అశోక్ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో అశోక్ డేవిడ్ ను దూషిస్తూ కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి అనంతరం మేకల డేవిడ్ సిపిఐ నేతలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద అక్కడ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. మా కార్యకర్త అక్కడ నివాసం చేస్తున్న బండి పెట్టుకున్నటువంటి వ్యక్తి మొలకపాటి వెంకయ్యని కొంచెం బండి జరపన్న దానికి ఆడపిల్లల మీద గొడవ చేసి దాడి చేశాడు. దానికి నేను వెళ్తే అతని కొడుకు మొలకపాటి అశోక్, మొలకపాటి వెంకయ్య, అశోక్ భార్య గారపాటి రాణి కూడా అక్కడే ఉన్నది. ఈ ముగ్గురు కలిసి నా మీద దాడి చేసి నన్ను కత్తి తీసుకొని నా కుడి కన్ను దగ్గర కొట్టడం అనేది జరిగింది. నేను తప్పించుకునే లోపల మళ్ళీ అలా ఎడం కన్ను జరిగింది. ఇది ప్రమాదకరమైంది. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలి, నా ప్రాణానికి రక్షణ కల్పించాలని చెప్పి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.